హాయ్ చెప్పరా అంటారా? సరే, ఇవాళ రమదాన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇవాళ నుండి అది క్లోజ్ అయ్యే వరకు హైదరాబాద్ సిటీలో దొరికే హలీంలని ట్రై చేద్దాం అని ఫిక్స్ అయ్యి. ఈయన ఫ్యాన్ ఆఫ్ పీకే. నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది. ఆయన వెజిటేరియన్, ఆయన పవిత్రంగా బతుకుతారు. నేను చాలా అపవిత్రంగా బతుకుతా. సరిపోయారు ఇద్దరు. అందుకే నేను హలీం తింటా. ఎక్కడ బాగుండిద్దో ఆయన నాన్ వెజ్ గురించి బాగా తెలుసు. సబ్జెక్ట్ తెలుసు కానీ టేస్ట్ తెలియదు. లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ కదా. సబ్జెక్ట్ ఆయన చెప్తారు, టేస్ట్ నేను చేస్తా. టేస్ట్ చేస్తా. ఎస్. ఇవాళ లొకేషన్ కెఫే 555. చెప్పు. కెఫే 555లో నల్లి బొక్క, చికెన్ బొక్క, అన్ని బొక్కలు నాకు తెలుసు. మరి వెజ్ మా పెరుమాళ్ళకే ఎరక. సో ఇవాళ మాకు కంపానియన్గా మా బాయ్స్ ఈయన బాలయ్య బాబు, కళ్యాణ్ బాబు, మహేష్ బాబు లాగా మా బాబు అభిబాబు. బాబు పక్కన ఆడుకోమ్మా. ఆయన మా డిఓపి. ఆ పక్కన వాళ్ళు మా ప్రొడక్షన్ మేనేజర్ అని చెప్తాడు కానీ మేము మేనేజ్ చేస్తుంటాం, ఆయన ప్రొడక్షన్ చూస్తూ ఉంటాడు. అది సరే, అక్కడికి వెళ్ళే కలుద్దాం. గైస్, ఇంకో 2 నిమిషాల్లో కెఫే 555 వెళ్ళిపోతున్నాం. మై లెవెల్ ఆఫ్ హిందీ ఈజ్ थोड़ा प्याज डालो भैया. born హైదరాబాద్. సో హైదరాబాద్ కా బిడ్డ. ఆయన వింటాడు, నేను మాట్లాడతాను. మీరు ఎలా మాట్లాడతారో నేను వింటా. ఇవాళ జడ్జిమెంట్ ఇస్తా అంటున్నారు. నేను నా హలీంకి ఇస్తా, నా హిందీకి ఆయన ఇస్తాడు. సో ఎస్, ఇప్పుడే ఇక్కడ కెఫే 355 వచ్చాను. వాడు చాలా స్వీట్గా పక్కకి మింగేండి అన్నాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇక్కడ ఓన్లీ హలీం ఉండదు అన్నాడు, వెజ్ ఏమి ఉండదు, రోటీ కర్రీ కూడా ఉండదు. సో ఇక్కడ ఓన్లీ మా జేసీ గారు బాగా తినేసి తర్వాత ఇక్కడ వేరే ప్లేస్కి వెళ్తాం వెజ్ హలీం ట్రై చేయడానికి. అక్కడ నాన్ వెజ్ కూడా తిన్నాం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సో గైస్, కెఫే 555 వచ్చాం. హిందీలో మాట్లాడి మేనేజ్ చేద్దాం అనుకునే ఛానల్ చాలా మంది ఉన్నారు. బయటికి పంపిస్తారని చెప్పి ఎస్, అదే. సో ఇవాళ స్పెషల్ నల్లి ప్లాటర్ అయితే ఆర్డర్ చేసాం. 2 నల్లి గోష్, హాఫ్ చికెన్ 65, ఒక బాయిల్డ్ ఎగ్ ఇస్తారు. పాపం దాంట్లో ఎగ్గిని ఇద్దాం అనుకున్న ఎగ్ కూడా నాన్ వెజ్ కింద కన్సిడర్ చేస్తున్నారు. సో ఒక ప్రాణిని చంపి కోసి పప్ప నా వల్ల అయితే కాదండి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ఆగలేకపోతున్నాను సార్ ఆశతో. అట్లీస్ట్ కూల్ డ్రింక్ అయినా చెప్తాను, కూర్చోడం బాగాలేదు. నేను కూల్ డ్రింక్స్ తాగను. ఏ డ్రింక్స్ తాగుతారు? మనం అన్ని హాట్ డ్రింక్సే. సో గైస్, ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పటి నుంచి నేను జేసీ కలిసి మంచి ఫుడ్ బ్లాగ్ చేయబోతున్నాను. నేను నాన్ వెజ్ ట్రై చేస్తాను, నేను వెజ్ ట్రై చేస్తాను ఎక్కడైనా సరే. అండ్ ఇది చేస్తూ we will talk about any specific movie regarding the what do we say. సరే, ఓకే, ఈయన వెయిట్ చేస్తున్నారు. లెట్స్ డు ఇట్, స్టార్ట్ చేయండి. నల్లిపోక సార్ ఏంటి సార్ అది? నల్లిపోక అమ్మా, ఏం ఫీల్ ఉండదు మామయ్య. నవ్వించుకోండి బ్రో, ఫోకస్ చేయాలి మీద. మిత్ర, నీ స్థానం ఇది. సో నల్లిబొక్కలు చూసి టెంప్టే ఫస్ట్ ముక్కరు కదా. కానీ ఫస్ట్ మనం ఏం చేయాలంటే నిమ్మకాయ చెక్కిచ్చాడు, దీన్ని ఎలా పెండాలి. నీకు బాగా అలవాటు పెండడం అంటే నాకేమీ ఎలగలేదు. నేను నవ్వించిన తర్వాత అండి ఎలాగేసారు. సో నో ఎలగకపోయినా వెలిగించారు కదా. ప్రతి బ్యాచ్లో వెళ్ళాడు ఒకడు ఉంటాడు. అలాంటి
మంచోడు. నాలంటోడు కూడా ఉంటాడు, మాట్లాడింది ఒకటి అర్థమైంది ఇంకొకటి. సారీ, నలిబి ఒక టేస్ట్ బాగుంది, అట్లనే బాగుంది. తినండి. చికెన్ 65 పీస్. నీకు మొక్కలంటే బాగా ఇష్టం అనుకుంటా. ఆస్వాదిస్తున్నారా? మాటలు రావట్లేదా? వేడిగా కూడా ఉంది. వేడి వేడిగా విత్ చికెన్ 65 తింటున్నారు కదా అంటున్నారు. బ్రో వెజ్కి వెళ్దాంలేండి, వెళ్దాం. మీకు వెజ్ పెట్టలేదని చెప్పి తిన్నని చెప్పి టాంట్ ఏంటి నాకు. సో యా, ఇందాక చెప్తూ ఇప్పటి నుంచి నెక్స్ట్ వీడియోస్ నుంచి వి విల్ టాక్ అబౌట్ ఎనీ మూవీ క్రాఫ్ట్ గురించి, ఆ మూవీ గురించి, యాక్టింగ్ గురించి, యాక్టర్స్ గురించి, అసలు ఎలా చేయగలిగారు అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఏ మూవీ వీ వాంట్ టు డిస్కస్ ఫుడ్. ఎస్, హౌ డు యు సే? తినడం మాత్రం గ్యారంటీ, ఏం మాట్లాడతాం తర్వాత. సో తినేటప్పుడు సినిమా గురించి మాట్లాడడం అనేది ద బెస్ట్ థింగ్. త్వరలో ఈ షోకి ఒక నేమ్ కూడా ప్లాన్ చేసి నేమ్తో వి విల్ లాంచ్ అండ్ వీ గోనా క్రియేట్ ఎ న్యూ యూఎస్పీ ఇన్ ద మార్కెట్. లెట్స్ డూ దిస్ ప్రోగ్రామ్. ఎలా ఉందంటే ఇట్స్ మిక్స్డ్ రియాక్షన్ నాకైతే, ఎందుకంటే నెక్స్ట్ డే కదా అంటే అన్ని కల్పించారు కదా అన్న. సారీ, ఇందాక ట్రై చేస్తున్నాడు. రియల్లీ సారీ. స్టార్ట్ చేయండి. నేను హైదరాబాద్ వచ్చి 10 years అయింది. 10 yearsలో ఎవ్రీ ఇయర్ కెఫే 355 తిన్నా. ప్రతి సంవత్సరం టేస్ట్ మారుతుంది. ఇది బాగుందా బాగాలేదా అని చెప్పమంటే అలా కాదు. ఇలా బ్రో వెజ్ కూడా ఏం తినలేదు కాబట్టి ఇంకొక ప్లేస్లో వెజ్ ఎక్కడ దొరుకుతుంది అక్కడికి వెళ్ళి వెజ్ తింటూ, అదే ఆయన వెజ్ తింటూ నేను నాన్ వెజ్ తింటూ ఈ ప్లేస్కి ఆ ప్లేస్కి ఏది బాగుంది అనేది నేను చెప్తాను. బ్రో బ్రో చెప్పండి. నెక్స్ట్ ఎక్కడికి? ఏదైనా వెజ్ ఏముంటుంది? వెజ్ సార్వీకి వెళ్దాం. మీరు సార్వీ హలీం ట్రై చేయండి. నేను అక్కడ హ్యావ్ గుడ్ వెజ్ ఇండియన్ మసాలా ఫుడ్ లైక్ రోటీ కర్రీ. అంతకన్నా వెజ్లో ఏముంటుంది చెప్పండి. గైస్, మంచి వెజ్ రెస్టారెంట్ అయినా సజెస్ట్ చేయండి, కమెంట్స్లో పెట్టండి. లేదు, మనం హలీమే తిందాం, హలీమే చేద్దాం. బై ద వే, హలీంతో పాటు మేము వెజ్ తింటాం. తినండి. థ్యాంక్ యూ. అందరు వెజిటేరియన్స్ లాగా మీ వెజ్ మాది, మీ నాన్ వెజ్ మీది, మా వెజ్ మాది అంటారు అనుకున్నా. ఎస్ గైస్, నెక్స్ట్ అయితే సార్వీకి వెళ్తున్నాం. కెఫే 355లో హలీం అయిపోయింది, అదే తినడం అయిపోయింది. సార్వీకి వెళ్ళి కూడా హలీం తిని ఇంకేదైనా తిని ఇంటికి వెళ్ళిపోతాం. సార్వీ తిన్నాక ఏమో ఇంకెక్కడికైనా వెళ్ళాలనిపిస్తే బండి ఎక్కి ఆలోచిస్తాం. సార్వీ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాం. ఎక్కడ కూడా జనాలు బాగానే ఉన్నారు. కార్ ఎక్కడికో వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. వాళ్ళు వెళ్ళలేదు, తాత పర్మిషన్ ఇచ్చాడు ముందే పెట్టడానికి. వావ్. ఎస్, లోపలికి వెళ్ళక మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాను. బై. బ్రో సార్వీకి చాలాసార్లు వచ్చాం కానీ దట్స్ వాట్. మనం ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం. కూర్చున్నప్పుడు చేయలేదు. ఇదే ద ఫస్ట్ టైం. కింద కార్లో కూర్చుని లైట్ల కింద కార్లో కూర్చొని తినేయడం తప్ప ఇలా ఎప్పుడు వచ్చి ఉండదు. సో వెజ్ కాబట్టి ఇలా పైన వస్తుంటే మీకు చూపిద్దామని ఇలా ప్లాన్ చేశాను. గ్యాప్ ఇవ్వట్లేదంటే నేను మాట్లాడచ్చాను లేదా అనుకున్నా. సో నాకు చూపిద్దామని తీసుకొచ్చాను కాబట్టి ఫైన్. సో గైస్, ఇక్కడ స్పెషల్ ఇరానీ హలీం చెప్పాము. అబ్బా చెప్పలేదు కదా. చాలా ఫాస్ట్. సో బ్రోకి వెజిటేరియన్ ఇక్కడ సెట్ చేసాం. కడాయి పన్నీర్ విత్ తందూరి రోటీ. సార్ నేను తింటా. బాయ్స్ కానీ ఒక్కటి మాత్రం ఒక్కళ్ళు బాసం పెట్టేసుకుని కూర్చుంటే ఉంటుంది. మనం వెజ్ కడాయి పన్నీరు ఒక 3 తందూరి రోటీ చెప్పాము. అయ్యో వచ్చాక బాగా తిని మీకు కూడా చెప్పాను. స్టార్ట్ చేయండి. నీకు జలస్ కదా. దేనికి? అసలు ఒక ప్రాణిని చంపి కోసి తిని ఎలా తింటారో నాకనే తెలియదండి బాబు. బౌల్ చాలా టెంప్టింగ్గా ఉంది. ఈ నాన్ వెజ్ తిండే కానీ గర్ల్స్కి మాత్రం నాన్ వెజ్ తినిపించేవాడు. పాపం వాళ్ళు తింటా అంటే నేను ఏం చేయాలి? తినిపించేవాడిని. బ్రో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, మీరు స్టార్ట్ చేయండి. ఎలా ఉంది? యాస్టీస్గా ఉంది. మీరు వెజ్ రోటీ కర్రీ ఎలా ఉంది? యాస్టీస్గానే ఉందా? బాగుంది బ్రో. బాగుంటుంది. వెజ్ బాగుంటుంది. వెజ్ ఏ రోజు బాగోదు అని. వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ డిఫరెన్షియేషన్ చెప్తా చూడండి. నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ తింటారు, వెజ్ తింటారు. కానీ వెజిటేరియన్స్ వెజ్ తింటారు, అందుకని వెజిటేరియన్స్ అంటారు. మనల్ని తినద్దంటారు. ఎలా అవుతుంది? అది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. నాన్ వెజ్లో నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది. వెజిటేరియన్స్లో నాన్ లేకపోతే నో వన్ కెన్ హెల్ప్ ఇట్. నో గైస్, కెఫే 355 అండ్ సార్వీ హలీం అయితే టేస్ట్ చేయడం జరిగింది. కెఫే 355 వచ్చేసరికి స్పైసెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, సార్వీ వచ్చేసరికి కొంచెం తక్కువ ఉన్నాయి. when it's coming to texture and taste all together, రెండిటికి నేను 7 out of 10 ఇస్తాను. అదండి
అదేమో 555 రెండు ఒకే 555 బాగుందన్నారు, సార్వి యావరేజ్ అన్నారు. మరి రెండింటికి ఒకే రేట్ ఎలా ఇస్తారు? యావరేజ్ అంటే టేస్ట్ పరంగా స్పైస్ ఎంజాయ్ చేసే వాళ్ళకి కెఫే 555 బాగా నచ్చింది. ఓకే, ఫుడ్ టెక్స్చర్ ఆ ప్యాటర్న్ కూడా కన్సిడర్ చేసుకొని చూసుకుంటే సార్వి కొంతమందికి నచ్చింది. సో ఆ పరంగా నేను రెండింటికి 7/10 ఇచ్చాను. బ్లడీ అండ్ కడాయి పన్నీర్ మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది. వెజిటేరియన్ తినేటోళ్ళు కూడా వాడుతున్నారు నాన్ వెజ్ గురించి. మనం హెల్దీ ఫుడ్ కూడా మీకు చెప్తాను గైస్. హెల్దీ ఫుడ్ కూడా టేస్ట్ చేద్దాం. హెల్దీ ఫుడ్ ఇస్ ద బెస్ట్. హలీమ్ తినండి, కానీ యూనో రెగ్యులర్గా తింటే ప్రాబ్లం. ఈ నాన్ వెజ్ రోజు తినే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఎంత విన్నాక మీ అందరికి ఒక మంచి నెక్స్ట్ టైం మంచి రెస్టారెంట్తో అండ్ మంచి ఫుడ్తో, హెల్దీ ఫుడ్తో కూడా మనం కలుద్దాం. బాయ్ గైస్.